ప్లేస్కి వెళ్తున్నాను. అయితే అక్కడ ఏమేమి కొన్నానో ఏమేమి చూసానో చూద్దాం రండి. అయితే మేము ఇంకా ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయాం. నేను మా చిన్న అమ్మాయి ఇంకా మేమైతే వచ్చేసాం ఏయూ గ్రౌండ్కి. ఇక్కడే జరుగుతుందన్నమాట, ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో జరుగుతుంది ఈ విశాఖ ఆర్గానిక్ మేళా. అంటే అన్నీ ఆర్గానిక్గా, ఏమి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా పండినవి అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇవన్నీ చూస్తూ నేనైతే ఇక్కడ న్యాచురల్గా తయారు చేసిన క్యాండిల్స్ అయితే చూస్తున్నాను అనమాట. ఈ అమ్మాయి చక్కగా వివరిస్తుంది. అదేంటంటే మనకి క్యాన్సర్ కాజింగ్ అవుతుంది అనమాట. ఐ ర్యాషెస్ రావడం కానీ, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడం, క్యాన్సర్ రావడం, ఇవి 100% సోయాబీన్ ఐడియా ఉందా మ్యామ్? సోయాబీన్ వ్యాక్స్ తో తయారు చేసిన క్యాండిల్స్ మనకి మంచి ఫ్రేగ్రెన్స్ కూడా వస్తుంది. ఇది కాఫీ ఫ్రేగ్రెన్స్ చూడొచ్చు. ఇది మంచి ఆర్చిడ్ వెనిలా ఫ్లేవర్ వస్తుంది. పర్ పీస్ 120 మ్యామ్. 4 తీసుకుంటే 400. అవి చూసుకొని కొంచెం ముందుకెళ్తే ఇక్కడైతే పాట్స్ తయారు చేస్తున్నారు. పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే నేర్చుకోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగా తయారు చేస్తున్నారు. ఇలాంటివి పిల్లలకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది అనమాట. అయితే తర్వాత మేము అక్కడి నుంచి ఇలాగా మొక్కలు చూసుకుంటూ వస్తున్నాం అనమాట. ఇక్కడైతే మొక్కలు చాలా హెల్దీ మొక్కలు, అన్ని ఆక్సిజన్ ప్లాంట్స్, మంచి మంచి వెరైటీస్ ఉన్నాయన్నమాట. నేను వెళ్ళడం లేట్ అయిపోయింది, అప్పటికే చాలా రకాల మొక్కలన్నీ అయిపోయి ఇంకా లాస్ట్ కదా ఉన్న వాటిల్లోనే ఉంచేసారనమాట. నేను ఇలా చూసుకుంటూ తర్వాత ఈ పింగాలి సామాన్లు చూడడానికి అయితే వెళ్తున్నాను. ఇవైతే చాలా మంచి వెరైటీస్, చాలా రేర్ వెరైటీస్ అనమాట. మనం నెత్తికినా సరే దొరకవు, అంత మంచి డిజైన్లు అయితే ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయి. ప్లేట్లు, జగ్గులు, బ్యాగుల్లో కూడా తయారు చేశారు పింగాలి వాటితోటి. ఈ ఫ్లవర్ పాట్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ నేనేమి తీసుకోలేదు, మా ఇంట్లో పెట్టడానికి అయితే ప్లేస్ లేదని. ఇంకా అవి చూసుకుంటూ ముందుకు వస్తున్నాను. ఇక్కడైతే చూడండి కుండలు, రెడీ టు ఫుడ్ అది వండుకోవడానికి ఇప్పుడు అన్ని కుండల్లో వండుకుంటున్నారు కదా అవి. ఇంకా ముందు చూసుకొని వస్తే ఇక్కడ ఏంటంటే వ్యవసాయం ఎలా చేస్తారు అవన్నీ పెట్టారనమాట, ఇప్పుడు జనరేషన్కి తెలియడానికి. ఇక్కడైతే నేను కొంచెం లోనికి వెళ్ళిపోతున్నాను. రావడమే ఎంట్రన్స్ అయితే చాలా మంచివి అయితే ఉన్నాయన్నమాట. అన్ని రకాల రైస్లు, ఏ రైస్ అని అవన్నీ అక్కడ ఉన్నాయి. న్యాచురల్గా పండించిన వెజిటేబుల్స్, కంద అవన్నీ కూడా తీసుకువెళ్తున్నారు. ఇవి చూడండి మొక్కజొన్నలు, సోడ్లు, గంట్లు, ఇవన్నీ మాకైతే తెలుసు, మా తర్వాత మా పిల్లల లాంటి వాళ్ళకైతే తెలియదు అనమాట. మా చిన్నప్పుడైతే ఇవన్నీ మా అమ్మాల తోటలో పండేవి. ఇవన్నీ న్యాచురల్గా ఆర్గానిక్గా కెమికల్స్ లేకుండా పండించినవన్నీ ఇక్కడ ప్రదర్శనకు పెట్టారనమాట. కావాల్సిన వాళ్ళు కొనుక్కొని వెళ్తున్నారు. ఇవి అయితే జొన్నలు. ఈ జొన్నలు అయితే నేనే బాగా చిన్నప్పుడు చూసాను, తర్వాత చూడలేదు. అన్ని రకాల జొన్నలు, కొర్రలు అవన్నీను. ఇదైతే తెల్ల పసుపు. ఇంకా పసుపు కమ్ముల్లోని అల్లం కమ్ముల్లో చాలా చాలా రకాల పేర్లు ఉన్నాయన్నమాట. ఇక్కడైతే సోడిపిండి, అదే రాగిపిండి, పసుపు, న్యాచురల్ పసుపు అన్నీ అమ్ముతున్నారు. రెడ్ రైస్ రవ్వట చూడ్చింటిది. రెడ్ రైస్ రవ్వట అంటే మనం మొగలు జావలా చేసుకుంటాం కదా. కొర్రల రవ్వ, అరకుల రవ్వ, ఇవన్నీ నేను కూడా చూడలేనివి. నువ్వు చూస్తున్నావంటే అక్కడి ఇంకెక్కడి నుంచి వెళ్తే బెల్లం, న్యాచురల్గా తయారు చేసిన బెల్లం. అన్ని స్టాళ్ళు న్యాచురల్వేనమాట, బెల్లం పానకం. అలాగ అందరూ బాగా చదువుకున్న పిల్లలు, పెద్ద పెద్దవాళ్ళు కూడా స్టాల్ పెట్టి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.
ఇంకా అక్కడి నుంచి మేమైతే ఇలా వచ్చేసాం. ఇక్కడైతే పంకిన్ సీడ్స్, ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇదైతే షాంపూ, కుంకుల షాంపూ, కుంకుడుకాయ రసంతో షాంపూ తయారు చేశారనమాట. ఇవంతా న్యాచురల్వి, కానీ మనం వాడితే ఎలా ఉంటుందో తెలియదు కదా, అందుకని నేనైతే ఏం తీసుకోలేదు. ఇవి అయితే చెక్క బ్రష్లు, చాలా స్మూత్గా ఉన్నాయి చెక్క బ్రష్లు అవిను. టంగ్ క్లీనర్ కూడా చెక్కతో తయారు చేశారు. ఇంకా మంచి మంచి బుక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకుంటారు కదా, వాళ్ళ కోసం. నేను వచ్చిన రీజన్ అయితే ఇదన్నమాట. వెజిటేబుల్స్ సీడ్స్ కోసం వచ్చాను నేను. ఎక్కడైనా చూస్తుంటే ఒకటి దొరికితే ఒకటి దొరకడం లేదు, అందుకని నేనైతే వచ్చానన్నమాట. నాకు కావాల్సినవన్నీ కొంచెం మంచి వెరైటీస్ ఉంటే తీసుకున్నాను. చూడాలి వేసిన తర్వాత ఎలాగొస్తాయో. నాకేటి బాగా అనిపించిందంటే ఎర్ర హౌస్ పువ్వులు, తెల్ల హౌస్ పువ్వులు తెలుసు కదా, ఇంకా అన్నీ చూడండి. పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, మసాలా కారం, పచ్చళ్ళు అన్నీ ఎలాంటి కెమికల్స్ లేకుండా తయారు చేసిన అన్ని స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఒకటని రెండని కాదు, చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇవైతే గుడ్లు, వెరైటీ గుడ్లు అన్నమాట. చూడండి, గ్రీన్ గుడ్డు, బ్లూ గుడ్డు నేనైతే ఇవి ఎప్పుడు చూడలేదు, ఇక్కడే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంక ఇవైతే బాతుగుడ్లు, కౌన్స్పెట్ట గుడ్లు, నాటుగుడ్లు, ఇంకా నల్లకోడి గుడ్లు అనమాట. నేనైతే కౌన్స్పెట్ట గుడ్లు తీసుకున్నాను. ఇవైతే 100 రూపాయలంట. ఇలాగనా ఈ బాక్స్ అన్నీ ఫ్రెషే కదండి, ఏమో మేమేం నమ్మకమే. ఇదైతే గోధుమ పిండి గడ్డి అనమాట. ఇప్పుడు అందరూ గోధుమ పిండి గడ్డి బాగా తాగుతున్నారు. గోధుమ గడ్డి హెల్త్కి చాలా మంచిది. ఇంకా ఈ స్టాల్కి అయితే వచ్చేస్తే ఇక్కడంతా వడియాలు, రకరకాల వడియాలు, ఇవన్నీ తాండ్రల తాలూకు అనమాట. తాటి తాండ్రి, మామిడి తాండ్రి అవిను. ఇవైతే సబ్బులు, హెర్బల్ సబ్బులు, మంచి మంచి సబ్బులు అనమాట. ఇవైతే వడియాలు, చాలామంది చల్లదన్నంతో అది తింటారనమాట వడియాలు. ఇవైతే స్క్రబ్బు, బీరకాయలు, చిన్న బీరకాయలు ఎండిపోయిన తర్వాత వాటిల్లో విత్తనాలు తీసి పీస్ ఉంటుంది కదా, అవి స్క్రబ్ కింద వాడుతున్నారు. బాడీకి ఎలాంటి ర్యాషెస్ అది ఉండదట, ఇలా వాడుతున్నారనమాట. అన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్. ఈ స్టాల్ డిజైనింగ్ అయితే చాలా బాగా చేశారు. ఇలాంటివి ఏంటంటే ఒకసారైనా మనం వెళ్ళి చూస్తే మాత్రం చాలా మనకి తెలుస్తాయి అన్నమాట. ఎప్పుడు మనం చూడలేనివి కూడా మన కళ్ళ ముందు పెడతారు ఇలాంటివన్నీను. ఇక్కడైతే ఇతనైతే కళ్ళ ముందే కలర్స్ అన్నీ ఏ కలర్కి ఏ కలర్ వస్తుందని చెప్పి హ్యాండ్ పెయింటింగ్ న్యాచురల్ కలర్స్తో చాలా బాగా వేస్తున్నాడు. ఈ పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి కదా. ఇవైతే పికాక్ దండలు, వేర్లతో దండలు ఉంటాయి కదా, అలాంటి దండలు అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇవైతే కన్నడ పల్లీలంట, ఇవేవో మసాలా వేసి తయారు చేశారు. ఇదైతే ఇంకా మంచి మంచి సీడ్స్, మొక్కలు అవన్నీ అన్నమాట. అరటివి, చక్కెరకేళి, అరటి పిలకలు అవన్నీ ఉన్నాయి ఇక్కడ.
నేనైతే ఆగాకరకాయ పిలకలు తీసుకున్నాను. మేలు ఫీమేల్ పిలకలు ఉండాలంట, అందుకని అవి తీసుకున్నాను. ఇంకా కొన్ని సీడ్స్ తీసుకున్నాను. తర్వాత చూసుకుంటూ వచ్చేస్తే ఇంక తెలిసిందే కదా, వస్త్రాలు, చేనేత వస్త్రాలు. ఇంక అస్సలు ఖాళీ లేదు. మేము వెళ్ళబోతికి 12 అయింది, 1 గంటకి అంత రష్ ఉన్నారు. ఇంక సాయంత్రం అయితే అంత క్రౌడ్ ఉంటారు. ఇవైతే డెకరేట్ ఐటమ్స్. ఇవి దేవుడి విగ్రహాలు. స్టాళ్ళు అయితే చాలా బాగున్నాయి. ఇదైతే మరీ సూపర్ అన్నమాట. రకరకాల తేనెలు, ఇంకా లైవ్ తేనెటీగలు తీసుకొచ్చి అక్కడ లైవ్ పెట్టి అన్ని రకాల తేనెలు పెట్టారనమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చేసింది. మనకైతే చెట్టుకు పట్టే తేనె, పుట్ట తేనె తెలుసు, ఇంకెన్ని రకాల తేనెలు అయితే తెలియవు. ఇంకా మేమైతే అవన్నీ చూసుకొని కొంచెం కొంచెం వదిలేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము. బయటను కూడా చాలా స్టాల్స్ పెట్టారనమాట. Coffee and clove, carrot and goat milk, carrot and coconut milk, carrot and goat milk, orange. These soaps are 450. Just have it. Ma'am, इधर जो varieties है ना, we have 80 varieties. You go around all the stalls, you will not find 80 varieties of soaps. Many are there. No space. ఇవైతే ఇప్పుడు మనం తినేవి మామిడి బద్దలు, ఉసిరికాయలు. నేను ఎక్కడ చూసినా మామిడి బద్దలే చూస్తాను అనమాట. అక్కడ కూడా అవే చూశాను. ఇంక ఇవన్నీ తెలిసినవే కదా, ఉసిరికాయలు, తాటి తేగలు. ఇదే ఆర్గానిక్ మేళా స్టేజ్ అనమాట. ఇక్కడ కాసేపు ఫోటోలు దిగేసి ముందుకు వెళ్ళిపోతుంటే అక్కడికి వచ్చిన వాళ్ళకి, మధ్యాహ్నం టైంలో వచ్చిన వాళ్ళకి అయితే ఫుడ్ కూడా పెడుతున్నారనమాట. ఇలాంటివి ఎక్కడైనా కండక్ట్ చేసినప్పుడు పిల్లలు తీసుకొని వెళ్తే వాళ్ళకి చాలా విషయాలు తెలుసుకుంటారనమాట. మొక్కల కోసం కానీ, మన కోసము, ప్రకృతి ఎలాంటి వాటికి బాగుంటుంది అనేసి అలాంటివన్నీ మంచి మంచివి తెలుసుకోవడానికి బాగుంటుంది అనమాట. నేను కూడా ఇలా సోషల్ మీడియాలో చూసే వెళ్ళాను. నేను వెళ్ళబోతికి అప్పటికే లాస్ట్ అయిపోయింది. లాస్ట్ రోజు అయితే వెళ్ళాను. ఇంక ఇక్కడైతే ఫుడ్ కోర్ట్లు ఉన్నాయన్నమాట. రాగి సంకటి, నాటుకోడి పులుసు. చూసుకుంటూ ముందుకు వెళ్తే ఇక్కడైతే ఒకటైతే చాలా బాగా నచ్చేసింది నాకు. ఇది చూడండి, అమృత్ ఆర్గానిక్ ఐస్ మ్యాంగో అంట, ఐస్ ఫ్రూట్ మ్యాంగో. ఇది మ్యాంగోని లాగా ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులైనా స్టోర్ చేసి దానికి ఐస్ క్రీమ్ లాగా పుల్లపెట్టి చక్కగా నీటిలో వాళ్ళే గడ్డ కరిగించి ఇస్తున్నారనమాట. కట్ చేసి సైజులు బట్టి రేటు 60 నుంచి 250 వరకు ఉన్నదన్నమాట రేటు. నేనైతే ఈ 2 తీసుకున్నాను. ఒకటి 90 రూపాయలు, ఒకటి 100 రూపాయలు. మరి కొత్తగా ఉంటే ట్రై చేయాలి కదా. మామిడికాయ ఎప్పుడు తినేదన్నా సరే ఈ టైంలో మామిడికాయ ఏంటనేసి అందరూ తక్కువనే వేసుకుంటున్నారు. ఇలా చక్కగా కట్ చేసి అయితే తినేస్తుంది. ఇంక ఇలా తీసుకొని తింటే ఏంటంటే ఫ్రిడ్జ్లో ఎక్కువ ఫ్రీజర్లో ఉండిపోతుంది కదా, అలా గడ్డ కట్టేసి డైరెక్ట్ ఐస్ క్రీమ్, మ్యాంగో ఐస్ క్రీమ్ అన్నమాట. ఇంకా అలా చూసుకుంటూ ముందుకైతే వచ్చేసాం మేము. ఇక్కడైతే గానుగా ఆడుతున్నారు. ఈ గానుగా ఆడడం అయితే నేను ఎప్పుడూ చూడలేదు. అలా ఆడేవారట అని వినడమే తప్ప, ఇలాంటివన్నీ ఆయిల్ తీస్తారు కదా అది. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.